ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలని రిలే నిరాహార దీక్షలు చేపట్టి 12వ రోజుకు చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. వైరా పాత బస్టాండ్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పంచాయతీ కార్యదర్శులు నిరసన చేపట్టారు. అనంతరం వైరా పట్టణంలో పంచాయతీ కార్యదర్శులు ప్లే కార్డులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా ఉద్యోగులు చేపట్టి 5 సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వం నేటికి రెగ్యులరైజేషన్ చేయకుండా కాలయాపన చేస్తుందని నిలదీశారు. దీనివల్ల సర్వీస్ కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతోపాటు కార్యదర్శుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రిలే నిరాహార దీక్షలు చేపట్టి 12 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నేటికి స్పందించడం లేదని, వెంటనే సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమయంతో ఎలాంటి యూనియన్లు ఏర్పాటు కాకుండా మా సమిష్టి భాగస్వామ్యంతో నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న నిరసన ర్యాలీ మానవహారానికి ఈ నియోజకవర్గ స్థాయికి వచ్చినాము. ఇక్కడ మా యొక్క సమస్యల్ని ఈ 12 రోజుల నుంచి ప్రభుత్వానికి పరిపరి విధాలుగా విన్నవించుకున్నప్పటికీ ఎటువంటి చలనం లేకపోగా నిన్నటి రోజు సాక్షాత్తు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మీది ఒక ఉద్యోగమే కాదు, మీ ఉద్యోగాలని మీరు అనుకుంటున్నారు, కానీ ఇది మీది ఉద్యోగం అలా కావాలి అన్నా, మిమ్మల్ని కొంతమంది తీసుకోవాలన్నా ఒక కమిటీ లాంటిది ఫామ్ కావాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది గ్రామ పంచాయతీ జూనియర్ కార్యదర్శులు తమ యొక్క ఉద్యోగాలని పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తూ ఉన్నారు. గ్రామీణ అభివృద్ధి మంత్రి, పంచాయతీరాజ్ మంత్రి పంచాయతీ కార్యదర్శుల యొక్క డిమాండ్ల మీద చర్చలు జరిపి పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా బెదిరింపు ధోరణితో పంచాయతీ కార్యదర్శులకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మంగళవారం సాయంత్రం 5 గంటల లోపు విధుల్లోకి రాకపోతే మిమ్మల్ని అందరినీ బేషరతుగా ఉద్యోగాల నుంచి బర్తరఫ్ చేస్తామని చెప్పి కేసీఆర్ గారు చెప్తా ఉన్నాడు. సమయంతో ఎలాంటి యూనియన్లు ఏర్పాటు కాకుండా మా